ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనదేంటి అని అడిగితే తడుముకోకుండా చెప్పగలిగేది టైం. మనం చూసే సూర్యోదయం, చంద్రోదయం, సంవత్సరాలు ఇవన్నీ స్థిరంగా మారకుండా కనిపిస్తాయి. కానీ కాలానికి కూడా వేగం ఉంటుందని, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రయాణం చేస్తుందని మన పురాణాలు ఎప్పుడో చెప్పాయి. ఆ కథే కకుద్మి రేవతిల కథ. కంటెంట్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సత్యయుగంలో కకుద్మి అనే రాజు కుశస్థలి అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కూతురు రేవతి. ఆమె భూమి మీద అత్యంత అందమైన యువతి. ఆమె రూపం, తెలివి, గుణాలు అన్నీ కూడా పరిపూర్ణంగా ఉండేవి. యువరాణి రేవతి వివాహానికి సిద్ధమవుతున్నప్పుడు కకుద్ముకి పెద్ద సమస్య ఎదురైంది. తన కూతురికి సరైన వరుడు దొరకడం లేదు. రేవతిని పెళ్లి చేసుకోవడానికి అన్ని రాజ్యాల యువరాజులు పోటీ పడ్డారు. కానీ కకుద్ముకి మాత్రం ఎవ్వరూ తగినవారు అనిపించలేదు. రేవతి కూడా తన స్థాయికి సరిపడే వీరుడి కోసం ఎదురుచూస్తోంది. ఒక తండ్రిగా తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన పడిన కకుద్మికి ఒక ఆలోచన వచ్చింది. భూమి మీద సరైన వరుడు లేకపోతే సృష్టికర్త బ్రహ్మనే అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక శుభముహూర్తంలో కకుద్మి తన కూతురు రేవతితో కలిసి బ్రహ్మలోకానికి బయలుదేరాడు. దేవలోకాల కన్నా చాలా ఎత్తులో, మన ఊహకు కూడా అందని లోకంలో ఉంటుంది బ్రహ్మలోకం. కకుద్మి తన దివ్య రథంలో ప్రయాణం చేస్తుంటే చుట్టూ మెరిసే నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, గెలాక్సీలు అన్నీ సెకండ్లలో మాయమైపోతున్నాయి. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించిన హైపర్ స్పేస్ ప్రయాణంలా వారి ప్రయాణం సాగింది. దివ్యశక్తులతో కకుద్మి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. కకుద్మి రేవతి బ్రహ్మసభకి చేరుకునేసరికి అక్కడ బ్రహ్మదేవుడు గంధర్వుల పాటల కచేరీ వింటూ ఉన్నాడు. ఆ గంధర్వులు పాడుతున్న పాటలో అద్భుతమైన లయ, లోతైన అర్థం ఉన్నాయి. కకుద్మి బ్రహ్మదేవుడికి నమస్కరించి తన రాకకి కారణం చెప్పడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ మధురమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ కకుద్మి, రేవతి కొద్ది క్షణాల పాటు అక్కడే ఉండిపోయారు. బ్రహ్మదేవుడి సంగీత కచేరీ ముగిసిన తర్వాత కకుద్మి నెమ్మదిగా ముందుకొచ్చి బ్రహ్మదేవుడికి నమస్కరించి తన కూతురికి పెళ్లి సంబంధాల గురించి వివరించాడు. ఎవరెవరు అర్హులని భావిస్తున్నాడో ఆ పేర్ల జాబితా కూడా బ్రహ్మదేవుడికి అందించాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: రాజా, నువ్వు మంచి సంబంధాల కోసం వెతుకుతున్నావు. కానీ నువ్వు చెప్పిన యువరాజులందరూ ఎప్పుడో లోకం విడిచిపెట్టారు. వాళ్ళ వారసుల వారసులు అందరూ గతించిపోయారు. కకుద్మి షాక్ అయ్యాడు. నేను ఇక్కడికి వచ్చి కొద్దిసేపే కదా అయింది, ఇదెలా సాధ్యమని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కాలం యొక్క రహస్యాన్ని వివరించాడు. భూమి మీద ఉండే కాలం మా లోకంలో ఉండే కాలం ఒకటి కాదు. మాకు ఒక నిమిషం గడిస్తే మీ భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. మా లోకం వేగం, మీ లోకం వేగం వేరువేరు. మీరు నా సంగీత కచేరీ వినడానికి ఇక్కడ ఎదురు చూసిన ఈ కొద్ది క్షణాల్లో భూమి మీద 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. అంటే నువ్వు ఏ యువరాజుల పేర్లు చెప్పావో వాళ్ళందరూ, వాళ్ళ రాజ్యాలు అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. చతుర్యుగాలు, వాటి కాలాలు, కాస్మిక్ ఇయర్స్ గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే టైం అని కమెంట్ చేయండి, దానిపైన ఒక వీడియో అప్లోడ్ చేస్తా. బ్రహ్మదేవుడి మాటలు విని కకుద్మి, రేవతి ఆశ్చర్యంతో, దిగ్భ్రాంతితో నిలబడిపోయారు. వాళ్ళు బ్రహ్మలోకంలో కొన్ని క్షణాలు గడిపితే భూమి మీద వారి రాజ్యం, కుటుంబం, బంధువులు అన్నీ పూర్తిగా మారిపోయాయి. మీరు భూలోకానికి వెళ్ళండి, కాలం మారిపోయింది. ఇప్పుడు భూమి మీద ఉన్న వారిలో నీ కూతురికి సరిపోయే అర్హత కలిగిన వ్యక్తి ఎవరో నేను చెప్తానని బ్రహ్మదేవుడు చెప్పాడు. విష్ణు అవతారమైన కృష్ణుడు, అతని సోదరుడు బలరాముడు ఇప్పుడు ద్వారకని పరిపాలిస్తున్నారు. బలరాముడు ఆదిశేషుడి అవతారం. రేవతికి బలరాముడి కంటే గొప్ప వరుడు దొరకడం అసాధ్యమని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. బ్రహ్మలోకం నుంచి కకుద్మి, రేవతి భూమికి తిరిగొచ్చారు. ఇక్కడ పరిస్థితిని చూసి వారు ఆశ్చర్యపోయారు. వారి రాజధాని కుశస్థలి ఉన్న చోట ఇప్పుడు ద్వారకా నగరం ఉంది. వారి మనుషులు, వస్త్రధారణ, పరిమాణం అంతా మారిపోయింది. ఎందుకంటే యుగాలు మారే కొద్దీ మనుషుల పరిమాణం, మేధస్సు కూడా మారిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. కకుద్మి, రేవతి బలరాముడి దగ్గరికి వెళ్ళి తమ కథంతా చెప్పారు. బ్రహ్మదేవుడు చెప్పిన సలహా మేరకి రేవతిని వివాహం చేసుకోమని బలరాముడిని కోరారు. ఆశ్చర్యకరంగా రేవతి తన యుగం నుంచి రావడంతో బలరాముడి కంటే చాలా ఎత్తుగా, పెద్దగా ఉంది. పురాణాల ప్రకారం బలరాముడు తన నాగలితో రేవతి భుజంపై మెల్లగా తాకగానే ఆమె ద్వాపర యుగంలో మనుషులకి సరిపోయే పరిమాణంలోకి వచ్చేసింది. కకుద్మి సంతోషంతో రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇప్పుడు ఈ కథని మోడర్న్ సైన్స్తో పోల్చి చూద్దాం. మనకి తెలిసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉన్న చోట లేదా లైట్ స్పీడ్కి దగ్గరగా ట్రావెల్ చేసినప్పుడు టైం నెమ్మదిగా కదులుతుంది. అదే తక్కువ గ్రావిటేషన్, తక్కువ స్పీడ్ ఉన్న చోట కాలం వేగంగా కదులుతుంది.
కకుద్మి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకం అనేది అత్యంత ఎక్కువ డెన్సిటీ ఆర్ ఎక్కువ గ్రావిటీ ఉన్న ప్రదేశం కావచ్చు, లేదా మన ఊహకు కూడా అందనంత వేగంతో తిరుగుతూ ఉండొచ్చు. అందుకే అక్కడ కొన్ని నిమిషాలు గడిస్తే భూమి మీద వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రోజుల్లో మనం ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండే చోట కాలం నెమ్మదిగా కదులుతుంది అని ఆయన చెప్పినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇమాజిన్, వేల సంవత్సరాల క్రితమే మన పురాణంలోని మహర్షులు, కవులు ఈ విషయాలన్నీ కథల రూపంలో మనకు అందించారు. బ్రహ్మలోకంలో కొన్ని క్షణాలు భూమిపై వేల సంవత్సరాలతో సమానమని చెప్పిన ఈ కథ ఆధునిక సైన్స్ కనుక్కున్న నిజాలను ఎప్పుడో చెప్పింది. మన ప్రాచీన విజ్ఞానం, అసాధారణమైన మేధస్సు ఎంత గొప్పదో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.